సంఖ్యల దగ్గర ఉన్నాం. సహజ సంఖ్యలు తద్వారా తయారైనటువంటి ప్రధాన సంఖ్యల దగ్గర ఉన్నాం. 1 నుంచి 100 వరకు గల ప్రధాన సహజ సంఖ్యలలో 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యలో కొన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయన్నాం. ఇది ఎరాటోస్తనీస్ జల్లెడ ద్వారా ప్రధాన సంఖ్యలను సంయుక్త సంఖ్యలను వేరు చేస్తాం. దీంట్లో 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. పక్కన పెడతాం. మిగిలిన 99 అంకెలను తీసుకుంటే దీంట్లో 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి, 74 సంయుక్త సంఖ్యలు ఉంటాయి. 100 లోపు 100 వరకు 1 నుండి 100 వరకు గల సహజ సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు 25, సంయుక్త సంఖ్యలు 74, సంయుక్త సంఖ్య ప్రధాన సంఖ్య కాని సంఖ్య 1. అయితే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనకి 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు ఏ పరిధిలో ఎన్ని ఉంటాయో కావాలి. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయండి అంటే 4 ఉన్నాయి. ఇక్కడ 10 నుంచి 20 మధ్యలో 4 ఉంటాయి. 20 నుంచి 30కి మధ్యలో 2 ఉన్నాయండి. అలాగే 30 నుంచి 40కి మధ్యలో 2 ఉంటాయి. అలాగే 40 నుంచి 50కి మధ్యలో ఎన్ని ఉన్నాయండి అంటే 3 ఉన్నాయి. 50 to 60 2 ఉన్నాయండి, 2 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. 60 to 70 2 ఉన్నాయి. 70 to 80 మధ్యలో 3 ఉన్నాయండి. అలాగే 80 to 90 మధ్యలో 2 ఉన్నాయి. 90 to 100 మధ్యలో 1 ఉంది. ప్రధాన సంఖ్యలు ఏ పరిధిలో ఎన్ని ఉన్నాయో మనకు కావాలి. సో ఇక్కడ ఇది 1 to 20, 1 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 ఈ మధ్యలో గ్యాప్లో మనం చూడాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన సంఖ్యలు పరిచయం ఉండాలి, ఇవి ఉండాలి. ఇది కోడ్ కింద గుర్తుపెట్టుకోండి. 44 223 223 21 లేదా సో డిడి. డి అంటే 4వ అక్షరము కాబట్టి ఆంగ్ల అక్షరము. డిడి బీబీసీ బిఏ. డిడి బీబీసీ బిఏ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. కోడ్ 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యల కోడ్ ఏంటంటే డిడి బీబీసీ బిఏ. మరి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? కోడ్ వరకు నేర్చుకోవడానికైనా ఉపయోగపడుతుందా అంటే మనకు ఉపయోగపడుతుంది. డిడి బీబీసీ బిఏ. ఫర్ ఎగ్జాంపుల్ 2008 డిఎస్సిలో అడిగిన బిట్ ఒకసారి చూద్దాం. 50 మరియు 100 మధ్య గల మొత్తం ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత అన్నాడు. 50 to 100 మధ్య గల మొత్తం ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో కావాలి. మనం ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి సిలబస్ ఎక్కువ చదువుతాం కాబట్టి మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం కోడ్ రాసుకోవాలి. డిడి బీబీసీ బిఏ. డిడి బీబీసీ బిఏ. ఏ లిమిట్లో ఏది అడిగినా మనం చెప్పగలం. ఇది 10 వరకు, 20 వరకు, 30 వరకు, 40 వరకు, 50 వరకు. వాడు ఏమన్నాడు 50 నుంచి అన్నాడు. సో ఇది 50 to 60. 50 నుంచి దాటాలి కాబట్టి ఇది 50 to 60. ఇది 50 నుంచి 60, 60 నుంచి 70, 70 నుంచి 80, 80 నుంచి 90, 90 నుంచి 100. సో హాఫ్ చేయండి. 100 కాబట్టి అటు హాఫ్ ఇటు హాఫ్ చేయండి. హాఫ్ చేస్తే బి అంటే 2 ప్లస్ మళ్ళా బి అంటే 2, సి అంటే 3 ప్లస్ బి అంటే 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 2 4 3 7 2 9 1 10. అంటే మనకి 50 నుంచి 100 మధ్య గల మొత్తం ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత ఉంటాయి అంటే 10 ఉంటాయి. అయితే మరి 1 నుండి 50 లోపు మొత్తం ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే ఇది తీసుకుంటాం. ఒకవేళ ఇది సరే ఇలా అడిగాను అనుకోండి. ఇది ఆల్రెడీ డిఎస్సి 2008లో అడిగిన బిట్టు.
50 నుండి 100 వరకు మధ్య గల ప్రధాన సంఖ్యలు 10. గుర్తుంటే వెళ్ళండి, పెట్టేస్తామండి. గుర్తు లేనప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు డిడి, బీబీసీ, బిఏ కోడ్ వేసుకుంటాం. ఒకవేళ 1 నుండి 50 వరకు అడిగాడు అనుకోండి, అప్పుడు ఈ కోడ్ వేస్తాం. డి అంటే 4, 4, 2, 2, 3 మొత్తం కలపండి. 4 + 4, 8 + 2, 10 + 2, 12 + 3 ఎంతని? 15. అంటే 1 నుండి 50 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య 15, 50 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య 10, 1 నుండి 100 వరకు గల మొత్తం ప్రధాన సంఖ్యల సంఖ్య 25. అయితే ఏపీటెట్ 2014లో క్వశ్చన్ అడిగాడు, ఈ క్రింది సంఖ్యలలో 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్య ఏది అన్నాడు. వాడు అడిగిన క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈ క్రింది సంఖ్యలలో 1 మరియు అదే సంఖ్యను కారణాంకాలుగా కలిగిన సంఖ్య ఏది? యాక్చువల్గా వీడు ఏం అడిగాడంటే 1 మరియు అదే సంఖ్యను కారణాంకాలుగా కలిగి ఉండడం అంటే అవి ఎవరండి అంటే ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్యకు నిర్వచనం అండి. ప్రధాన సంఖ్య అంటే 1 మరియు దానికి అదే కారణాంకము కలిగి ఉండాలి. వీడు ఈ క్రింది వాళ్ళలో ప్రధాన సంఖ్య ఏది అని అడగకుండా ఇండైరెక్ట్గా ఏమడిగాడు? 1 మరియు దానికి అదే కారణాంకంగా కలిగి ఉండే సంఖ్య ఏది అంటే వాడి ఇన్నర్ మీనింగ్ ఏంటి? ఈ క్రింది వాళ్ళలో ప్రధాన సంఖ్య ఏది? 1 మరియు దానికి అదే సంఖ్యను కారణాంకాలుగా కలిగింది అంటే అది ప్రధాన సంఖ్య అని అర్థం. సో ప్రైమ్ నెంబర్ ఏది? ఈ క్రింది వాళ్ళలో ప్రైమ్ నెంబర్ ఏది మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్లో మనకి ఇక్కడ ఉన్న 100 వరకు ఉన్న ప్రధాన సంఖ్యలు మనకి బాగా పరిచయం అయ్యి ఉండాలి, అంటే గుర్తు ఉండాలి. యాక్చువల్గా గుర్తుంటే మంచిది, చూడగానే పెడతామండి. గుర్తు లేకపోతే ఏం చేస్తామనేది చూడాలి. గుర్తు లేకపోతే మనం దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూసుకోవాలి. ఏం క్యాన్సిల్ అవుతుందండి అంటే 57లో 5 + 7, 5 + 7 ఎంతండి? 12. 12లో 3 టేబుల్ పోతుంది, 3వ ఎక్కం పోతుంది. కాబట్టి 57లో 3వ ఎక్కం పోతుంది. ఏ టేబుల్ పోనటువంటి సంఖ్యను ప్రధాన సంఖ్య అంటాం. అసలు ఏ టేబుల్ పోకూడదు. 1వ ఎక్కం ఇచ్చిన సంఖ్య తప్ప మధ్యలో ఏ టేబుల్ పోకూడదు. కానీ ఇక్కడ ఏం పోతుంది? 5 + 7 12 కలిపాం కాబట్టి 12లో ఏం పోతుందండి? 3వ ఎక్కం పోతుంది. కాబట్టి 12లో 3వ ఎక్కం పోతుందండి అంటే దీంట్లో కూడా 3వ ఎక్కం పోతుంది. ఇది ప్రధాన సంఖ్య కాదు. సో 59 చూడండి, 59 చూడండి. 59లో ఏ సంఖ్య అయినా పోద్దేమో చూద్దామండి. 59లో ఏ సంఖ్య అయినా పోద్దేమో చూద్దామండి. సార్ అనేది ఈ ప్రాసెస్ని ఎంతవరకు చేయాలి అంటే 59 మనకు తెలియట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే రూట్ కట్టాలి. 59కి రూట్ కట్టాలి. అయితే ఎందుకో 3 పోతుంది అని తెలుసు. ఓకే, ఇక్కడ 3 పోవట్లే, 2 పోవట్లే, 3 పోవట్లేదు, 2 పోవట్లే, 5 పోవట్లేదు. ఇలా చూస్తాం ఎంతవరకు పోద్ది. కాబట్టి క్లారిటీగా చేయాలనుకుంటే రూట్ కడతాం. రూటు 59 తెలియదు మనకి. ఎరటోసనీస్ ఏం చెప్పాడండి అంటే మరొకసారి ఎరటోసనీస్ ఏం చెప్పాడంటే జల్లెడ పరంగా జల్లిస్తున్నప్పుడు నీవు 100 సంఖ్యలు కనుక తీసుకున్నట్లయితే మొదట 2ని రౌండ్ చేసి 2వ ఎక్కం మొత్తాన్ని క్యాన్సిల్ చేయి, 3ని రౌండ్ చేసి 3వ ఎక్కం మొత్తాన్ని క్యాన్సిల్ చేయి, 5ని రౌండ్ చేసి 5వ ఎక్కం మొత్తాన్ని క్యాన్సిల్ చేయి, 7ని రౌండ్ చేసి 7వ ఎక్కం మొత్తాన్ని క్యాన్సిల్ చేయి. అలాగే క్యాన్సిల్ అయిపోగా ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోగా మిగిలిన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధాన సంఖ్యలు అన్నాడు. అప్పుడు ఎరటోసనీస్ ఒక మాట చెప్తాడండి. ఏం చెప్తాడంటే రూట్ 100 కట్టుకుంటాడు. నువ్వు 100 వరకు కనుగొన్నా కనుక రూట్ 100 కనుగో. రూట్ 100 యొక్క విలువ ఎంతని అంటే 10. 10 లోపు ఉన్న ప్రధాన సంఖ్యలు ఎవరు? 2, 3, 5, 7. ఇప్పుడు నీకు జల్లెడ విధానంలో 100 వరకు గల ప్రధాన సంఖ్యలు కావాల్సి వచ్చినప్పుడు 2ను రౌండ్ చేసి 2వ ఎక్కాన్ని క్యాన్సిల్ చేసావు, 3ని రౌండ్ చేసి 3వ ఎక్కాన్ని క్యాన్సిల్ చేసావు, 5ని రౌండ్ చేసి 5వ ఎక్కాన్ని క్యాన్సిల్ చేసావు,
7ని రౌండ్ చేసి 7 ఏకాన్ని క్యాన్సిల్ చేస్తావు, మళ్ళీ 11 రౌండ్ చేయాలా అవసరం లేదు. ఏమంటాడంటే ఎరటోస్టెనస్, నీకు ఎంత సంఖ్య కావాలో ఆ సంఖ్యకు వర్గమూలం కట్టు. వర్గమూలం లోపల ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఈ ప్రాసెస్ చేసి ఆపేయిగా మిగిలిపోయిన సంఖ్యలన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అన్నాడు. ఆ ఎరటోస్టెనస్ చెప్పినటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ పట్టుకుని మనం ఇప్పుడు బిట్ చేయబోతున్నాం. ఏంటంటే ఆ బిట్ అంటే 59కి రూట్ కట్టాలి, తెలియదు కాబట్టి 59కి రూట్ లేకపోతే ఎరటోస్టెనస్ ఏం చెప్పాడంటే, నీవు తీసుకున్న సంఖ్యకు వర్గమూలం కట్టు. వర్గమూలం కనుక రాకపోతే సో దానికి దగ్గరగా ఉన్న వర్గమూలాన్ని ఎంచుకో. 59కి తక్కువగా ఉన్న దగ్గరగా ఉన్న ఖచ్చిత వర్గ సంఖ్యను నువ్వు సెలెక్ట్ చేసుకో. సో 7 7 49, 8 8 64 కంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి సో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ √49 అంటే ఎంత అండి 7. ఇప్పుడు నువ్వేం చేయాలి, 7 లోపల ఉన్నటువంటి 7 లేదా 7 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలు చెక్ చేయాలి. అంటే 2 పోతుందిలే చూడాలి, 2 పోదు. 3 పోతుందిలే చూడాలి, 3 ఏకం దీంట్లో పోదు, తీసేయండి. 5 పోతుందిలే చూడండి, 5 ఏకం దీంట్లో పోదు. 7 పోతుందిలే చూడండి, 7 ఏకం పోదు. ఈ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నామంటే 2 చెక్ చేసాము, 3 చెక్ చేసాము, 5 చెక్ చేసాము, 7 చెక్ చేసాము. సార్ 11 కూడా చెక్ చేయాలా, 13 చెక్ చేయాలా, 17 చెక్ చేయాలా, 19 చెక్ చేయాలా, నేను ఎంతవరకు వెళ్ళాలి, ఎక్కడ ఆగిపోవాలి అనే సందేహం అవుతుంది. మనం చెక్ చేసాం, ఇంకోటి చెక్ చేద్దామేమో, ఇంకోటి చెక్ చేయలేమో అన్నది. కానీ ఇప్పుడు మనం ఎరటోస్టెనస్ ఏం చెప్పాడంటే, నీవు ఏ సంఖ్యనైతే ప్రధాన సంఖ్య అవునో కాదో నిర్ధారించాలనుకున్నప్పుడు ఈ సంఖ్యకు వర్గమూలం కట్టు. ఒకవేళ వర్గమూలం రాని ఎడల, వర్గమూలం ఖచ్చిత వర్గమూలం నీకు తెలియని ఎడల, దీనికి తక్కువగా ఉన్న దగ్గరలో ఉన్న ఒక ఖచ్చిత వర్గ సంఖ్యను తీసుకో. 59కి వర్గమూలం రాదు, ఖచ్చిత వర్గమూలం రాదు, డెసిమల్ అవుద్ది. కాబట్టి 59 కంటే తక్కువ ఉన్న ఖచ్చిత వర్గ సంఖ్యను సెలెక్ట్ చేసుకుని దానికి రూట్ కట్టు. 59 సాధ్యం కాదు కాబట్టి √49, 7 7 49 కాబట్టి సో √49 కట్టం 7. ఇప్పుడు 7 లోపు 7 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలన్నీ రాసుకుని మొదటి ప్రధాన సంఖ్య 2 పోతలే చూడు, 3 పోతలే చూడు, 5 పోతలే చూడు, 7 పోతలే చూడు. ఇప్పుడు నీవు రాసుకున్న ఏ ప్రధాన సంఖ్య కూడా 59లో పోకపోతే ఇది 100% ప్రధాన సంఖ్యని నిర్ధారణకు వస్తామండి. అలాగే 63లో 3 పోతుంది. సో దీంట్లో 6లో 2 సార్లు పోతే ఇది 3 పోతుంది. 63లో 3 పోతుంది కాబట్టి మనకి ఈజీగా తెలిసిపోయింది. 51లో 3 పోతుంది, 3 17 అండి, 3 పోతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ప్రధాన సంఖ్య ఏదండి అంటే 59. ఏపీటెట్ 2014లో అడిగిన క్వశ్చన్ అది. మళ్ళా తెలంగాణ టెట్ 2016లో క్వశ్చన్ అడిగాడు. ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ నిన్న చెప్పుకున్నామండి, పరస్పర ప్రధానాంకాలు. గత వీడియోలో చెప్పుకున్నాం. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏవైనా 2 సంఖ్యలకు 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు ఉండరాదు. అంటే దీని అర్థం బాగా నాన్-మ్యాథ్స్ వాళ్ళకి ఈ రెండిట్లో ఏ టేబుల్ పోకూడదు, రెండిట్లోనూ పోయే టేబుల్ ఏది ఉండకూడదు. దీంట్లో పోయే టేబుల్ దీంట్లో పోకూడదు, దీంట్లో పోయే టేబుల్ దీంట్లో పోకూడదు. అలాంటి జతను పరస్పర ప్రధానాంకాలు అన్నామండి. అంటే రెండిట్లోని క్యాన్సిల్ అయ్యే టేబుల్ ఉండకూడదు. అర్థం కాకపోతే రెండిట్లోని కామన్గా క్యాన్సిల్ అయిపోయే టేబుల్ ఉండకూడదండి. ఉండకూడదు అంటే రెండిట్లో పోయి కామన్గా అయ్యే టేబుల్ దీని యొక్క కారణాంకాలు అర్థమండి. 1 2 3 4 6 12 24 కారణాంకాలు రాసుకున్నాం. అలాగే ఇక్కడ ప్రధానాంకాల జత ఇక్కడ వీడు ఇచ్చాడు. అయితే దీనిలో 1 పోద్ది, 2 5 పోద్దండి, 7 పోద్ది, 35. ఇది పరస్పర ప్రధానాంకాల జత అవుతుంది. ఎస్ అంటే 24, 35 మధ్య ఈ 2 కారణాంకాలకు
ఈ రెండిటికి ఉమ్మడి కారణాంకం ఒకటే ఉంది, కానీ ఇంకా ఉమ్మడి కారణాంకము లేదు. ఇక్కడ 2, 3, 4, 6, 12, 24 ఉంది, ఉమ్మడి కారణాంకం లేదు కనుక ఇది పరస్పర ప్రధాన సంఖ్యలు. అలాగే దీని కారణాంకాలు కడదామండి. 10 యొక్క కారణాంకాలు కనుక చూసినట్లయితే 1, 2, 5, 10. 10 యొక్క కారణాంకాలు 1, 2, 5, 10. 21 యొక్క కారణాంకాలు 1, 3, 7, 21. 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు లేవు కనుక ఇది కూడా పరస్పర ప్రధాన సంఖ్యలే. అంటే ఆన్సర్ 1 and 2, ఆన్సర్ 1 and 2 ఇలా థర్డ్ ఆప్షన్ అండి. అయితే దీంట్లో చూద్దామండి. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి. ఆప్షన్ నెంబర్ 1 అవుతుంది, 2 అవుతుంది. తెలంగాణ ఎట్లా ఇచ్చాడు. అయితే ఇక్కడ చూద్దామండి. ఇక్కడ 21 యొక్క కారణాంకాలు చూద్దాం. 21 యొక్క కారణాంకాల్లో 1, 3, 7, 21. 35 యొక్క కారణాంకాలు చూద్దామండి. 1, 5, 7, 35. ఇక్కడ చూస్తే 1తో పాటు ఉమ్మడి కారణాంకాల్లో 7 అనే సంఖ్య కూడా ఉమ్మడి కారణాంకం వచ్చింది. 21, 35 అనే రెండు సంఖ్యలలో 1తో పాటు అదనపు కారణాంకం కూడా వచ్చింది కనుక ఇది పరస్పర ప్రధాన సంఖ్య కాదు. అంటే పరస్పర ప్రధాన సంఖ్య జత కాదు. అంటే ఇచ్చిన రెండు సంఖ్యలలో 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకం ఉండరాదు. ఇక్కడ అంతే, 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకం లేదు. అంటే కామన్ ఫ్యాక్టర్ లేదు. 24 యొక్క కారణాంకాలలో, 35 యొక్క కారణాంకాలలో 1 తప్ప మరి ఏ ఇతర కామన్ ఫ్యాక్టర్ లేకపోతే ఇది పరస్పర ప్రధాన సంఖ్యలు. సో 1 తప్ప మరి ఏ ఇతర కారణాంకాలు లేవు కాబట్టి, ఉమ్మడి కారణాంకాలు లేవు కాబట్టి ఇది పరస్పర ప్రధాన సంఖ్య. 10, 21. 10, 21 కూడా అంతే. 10కి కారణాంకాలు రాస్తాము, 21 కారణాంకాలు రాస్తాము. 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు లేనందున ఆప్షన్ నెంబర్ 2 కూడా పరస్పర ప్రధాన సంఖ్యలే. కాబట్టి ఆప్షన్ నెంబర్ 1, 2 రెండు పరస్పర ప్రధాన సంఖ్యలే. కాబట్టి మనం ఏం పెట్టాలంటే ఇప్పుడు ఆప్షన్ నెంబర్ 3 ఆన్సర్ పెట్టాలి. 2018 టెట్కమ్ టీఆర్టీ. టెట్కమ్ టీఆర్టీలో అడిగిన క్వశ్చన్ చూడండి. 2 అంకెల ప్రధాన సంఖ్యలలో 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యేవి ఎన్ని అన్నాడు. అంటే ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ చేయాలంటే 2 అంకెల ప్రధాన సంఖ్యలు, 2 అంకెల ప్రధాన సంఖ్యలలో 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అవ్వాలండి. 2 అంకెల ప్రధాన సంఖ్యలలో 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అవ్వాలి. మరి అలాంటివి ఏముంటాయి అనేది కావాలి. అలాంటివి ఎన్ని ఉంటాయో కావాలి మనకి. మరి అలాంటివి ఎన్ని ఉంటాయో కావాలంటే మనకి ముందుగా గుర్తుండాలి ఏంటండి, ప్రధాన సంఖ్యలు మన మనసులో ఉండాలి. ప్రధాన సంఖ్యలు మనసులో ఉండాలి కాబట్టి ఎరటోస్టిస్ జల్లెడ వేసుకుని 1 నుండి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఏమైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమన్నాడు వాడు, డబల్ డిజిటెడ్ నెంబర్ అన్నాడు. డబల్ డిజిటెడ్ నెంబర్లో, డబల్ డిజిట్ ప్రైమ్ నెంబర్లో 2 కూడా ప్రధాన సంఖ్యలు అవ్వాలి. మరి 2 కూడా ప్రధాన సంఖ్యలు అయ్యేవి ఏమున్నాయో చూద్దామండి. ఇదిగోండి, డబల్ డిజిట్ నెంబర్లో ఫస్ట్ లైన్లో సింగిల్ డిజిట్ తీసేయండి, ఫస్ట్ లైన్ తీసేయండి. సెకండ్ లైన్ 13 ప్రధాన సంఖ్యే కానీ 13లో 1 ప్రధాన సంఖ్య కాదు. 13లో 1 అనేది ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి 13 మనం లెక్కెట్టకూడదు. 17 డబల్ డిజిటెడ్ నెంబర్ అయినప్పటికీ కూడా ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, 2 డిజిట్స్ కూడా ప్రధాన సంఖ్యలు అన్నాడు. 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అవ్వాలి. అంటే ఏంటి, 17 ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య తీసుకోవాలి, అది 2 అంకెల సంఖ్య తీసుకోవాలి. మొదటి సంఖ్య ప్రధాన సంఖ్య అవ్వాలి, రెండవ సంఖ్య కూడా ప్రధాన సంఖ్య. కానీ ఇది ప్రధాన సంఖ్య 17 ప్రధాన సంఖ్య. కానీ 17లో ఉన్న ముందు 1 అనేది ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి దీన్ని తీసుకోం. 19లో కూడా అంతే. 19 ప్రధాన సంఖ్య అయినప్పటికీ దాని ముందు ఉన్న 1 ప్రధాన సంఖ్య కాదు, 9 కూడా ప్రధాన సంఖ్య కాదు. తీసేయండి. సో ఒకసారి చూడండి, 23 కనుక తీసుకున్నట్లయితే, 23 కనుక తీసుకున్నట్లయితే 23లో 2 ప్రధాన సంఖ్య, అలాగే 3 కూడా
కూడా ప్రధాన సంఖ్య. ఇప్పుడు 23 అనే సంఖ్య తీసుకుందామండి. 23 ప్రధాన సంఖ్య. 23లో 2 ప్రధాన సంఖ్య, అలాగే 3 కూడా ప్రధాన సంఖ్య. నెక్స్ట్ 29 తీసుకుందాం అనుకోండి. 29 అనేది 29లో 2 ప్రధాన సంఖ్య కానీ 9 ప్రధాన సంఖ్య కాదు. 29లో 2 ప్రధాన సంఖ్య కానీ 9 ప్రధాన సంఖ్య కాదు. 31లో 31 ప్రధాన సంఖ్య అయినప్పటికీ 3 ప్రధాన సంఖ్య కానీ 1 ప్రధాన సంఖ్య కాదు. 37లో 37 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 7 కూడా ప్రధాన సంఖ్య. 37 37లో 3 ప్రైమ్ నెంబర్ అండ్ 7 ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్. ఏం కావాలన్నాడు? 2 అంకెల ప్రధాన సంఖ్య తీసుకోవాలి, 2 ప్రధాన సంఖ్యలు అవ్వాలి. అలాగే 37. అలాగే 41 ప్రధాన సంఖ్య అయినప్పటికీ దాంట్లో 1 ప్రధాన సంఖ్య కాదు. 43 ప్రధాన సంఖ్య అయినప్పటికీ 4 ప్రధాన సంఖ్య కాదు, తీసేయండి. అలాగే 47 4 ప్రధాన సంఖ్య కాదు, తీసేయండి. 53లో 53 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 3 కూడా ప్రధాన సంఖ్య. దీన్ని కూడా లెక్క పెట్టుకోవాలి. 53 59లో 59 ప్రధాన సంఖ్య కానీ 5 ప్రధాన సంఖ్య, 9 ప్రధాన సంఖ్య కాదు, తీసేయండి. 61 ప్రధాన సంఖ్య అయినప్పటికీ 1 ప్రధాన సంఖ్య కాదు, తీసేయండి. ఏమన్నాడు ఇక్కడ? 2 అంకెల ప్రధాన సంఖ్య తీసుకోవాలి, 2 అంకెల్లో 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అవ్వాలి, కాదు, తీసేయండి. 67లో 6 ప్రధాన సంఖ్య కాదు, తీసేయండి. 71లో 1 ప్రధాన సంఖ్య కాదు. 73లో 7 ప్రధాన సంఖ్య, అట్ ద సేమ్ టైం 3 కూడా ప్రధాన సంఖ్య. 2 అంకెల ప్రధాన సంఖ్యను తీసుకున్నామండి. 73 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య, అట్ ద సేమ్ టైం 3 కూడా ప్రధాన సంఖ్య. సరే, అయితే 73 తర్వాత 79లో 9 ప్రధాన సంఖ్య కాదు. 83లో 8 ప్రధాన సంఖ్య కాదు. 89లో 9 ప్రధాన సంఖ్య కాదు. 97లో 9 ప్రధాన సంఖ్య కాదు. అంటే ఇక్కడ ఎన్ని వచ్చాయండి? ఇక్కడ మనకి 1 23 ప్రధాన సంఖ్య, 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య. 37లో 37 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 7 కూడా ప్రధాన సంఖ్య. 53 అనే 2 అంకెల సంఖ్యలో 2 అంకెలు ప్రధాన సంఖ్యలే. అలాగే 73 అనే ప్రధాన సంఖ్యలో 2 అంకెలు ప్రధాన సంఖ్యలే. 2 అంకెలు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 23, 37, 53, 73. అంటే ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. ఇక్కడ ఏమడిగాడు? ఇక్కడ 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అన్నాడు. 2 అంకెలు ప్రధాన సంఖ్యలు ఉన్నవి ఎన్నండి? 4 ఉంటాయి. సో 4 ఉంటాయి. ఒకసారి చూడండి, మళ్ళా ఏమేమి ఉన్నాయి చూడండి. ఏమేమున్నాయండి? 23, 37. 23, 37 అండి. సో ఇక్కడ మనకి 23 ఒకటి, 37 ఒకటి. అలాగే మన ఇంకా మిగిలినన్ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మిగిలినన్ని క్యాన్సిల్ చేసి ఏమన్నా 53 ఒకటి, 73 ఒకటి. 53 ఒకటి, 73 ఒకటి. 2 అంకెల ప్రధాన సంఖ్య, దానిలో 2 అంకెలు ప్రధాన సంఖ్యలే. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిటెట్ 2011లో అడిగిన క్వశ్చన్. చెప్పామండి, భేదము 2గా గల ప్రధాన సంఖ్యలను డాష్ అంటామని. వీడు ఎప్పుడు కూడా డెఫినేషన్ ఇవ్వట్లేదు, వాడి పదం పలకట్లేదు, ఆ పదానికి సంబంధించిన డెఫినేషన్ పలుకుతున్నాడు, నిర్వచనాన్ని పలుకుతున్నాడు. భేదము 2గా గల ప్రధాన సంఖ్యలు ఏంటవి అంటే కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు. భేదము 2గా గల ప్రధాన సంఖ్యలు ఏంటండి? అవి కవల ప్రధాన సంఖ్యలు. ఓకే, భేదము 2గా గల ప్రధాన సంఖ్యలు ఏమంటారు అన్నాడు. ఏమంటారు? ఇది కవల ప్రధాన సంఖ్యలు అంటామండి. కవల ప్రధాన సంఖ్యలు అంటాం. సంయుక్త సంఖ్యలు వేరు, ప్రధాన సంఖ్యలు వేరు, కవల ప్రధాన సంఖ్యలు వేరు. కాబట్టి మనకి ఇప్పుడు భేదము 2గా గల ప్రధాన సంఖ్యలు ఏమంటామండి?
కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఏపీ టెట్ 2012లో అడిగిన క్వశ్చన్ అండి. ఈ కింది వాళ్ళలో ప్రధాన సంఖ్య కాని దాన్ని గుర్తించమన్నాడు. ప్రధాన సంఖ్య కానిది అంటే సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్యలో కావాలి మనకి ఇక్కడ. అంటే సంయుక్త సంఖ్య ఎక్కడ ఉందో కావాలి. ఇప్పుడు మనం ఇది చూడగానే 100లో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలన్నీ మనకి గుర్తుండాలి, బాగా పరిచయమై ఉండాలి. నాకైతే చూడగానే 91 కనపడింది. 91 ఎందుకని అంటే 90కి 100కి మధ్యలో ఉన్న ఏకైక ప్రధాన సంఖ్య 97 మాత్రమే. 91 కాదు, 97 మాత్రమే. కాబట్టి ఇక్కడ మనకి 91 అనేది ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ఇడెవడో ప్రధాన సంఖ్య కాని దాన్ని గుర్తించమన్నాడు. ప్రధాన సంఖ్య కాని దానిని గుర్తించమన్నాడు. ప్రధాన సంఖ్య కానిది ఏది? 71, 91, 31, 61. ఇప్పుడు ఏంటి, మనకి ప్రధాన సంఖ్య కాని దాన్ని గుర్తించాలి. కాబట్టి 91లో ఏ టేబుల్ పోతుందో చూడండి. 13 × 7 చేస్తే 91. అంటే దీంట్లో ఏ టేబుల్ పోతుంది? 3 టేబుల్ పోతుంది ఎక్స్ట్రాగా, 13 టేబుల్ పోతుంది ఎక్స్ట్రాగా, 7 టేబుల్ పోతుంది. 13 టేబుల్ 7 టేబుల్ పోతుంది. అంటే అదనపు కారణాంకాలు వచ్చాయి కనుక ఇది ప్రధాన సంఖ్య కాదు. మరి ప్రధాన సంఖ్య కానప్పుడు ఇది ఏమవుతుంది? సంయుక్త సంఖ్య. అంటే ఆన్సర్ ఎవరండి అంటే సంయుక్త సంఖ్య. ప్రధాన సంఖ్య కాని సంఖ్య అన్నాడు. ప్రధాన సంఖ్య కాని సంఖ్య అంటే మనకి ఎవరు కావాలండి? ఇక్కడ సంయుక్త సంఖ్య కావాలి. సంయుక్త సంఖ్య కావాలి. సంయుక్త సంఖ్య అంటే ఏంటి? అదనపు కారణాంకాలు కలిగినది. ప్రధాన సంఖ్య ఏంటి అంటే ఏంటండి? 1 మరియు దానికి అదే తప్ప అదనపు కారణాంకాలు ఏమీ లేనివి. సింపుల్గా చెప్పాలంటే ఏ టేబుల్ పోనటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలని, ఏదో ఒక టేబుల్ పోతూ ఉంటే అంటే 1 మరియు దానికదే కాకుండా మధ్యలో ఏదైనా టేబుల్ పోతూ ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటాం. మనకి సంయుక్త సంఖ్య అడిగాడు కాబట్టి 91 ఈజ్ అ కాంపోజిట్ నెంబర్. మళ్ళా ఏపీ టెట్ 2011 మనం గత 3 వీడియోస్ చేసామండి. 3 వీడియోల్లో చెప్పుకున్న అంశాలను ఆధారంగా చేసుకుని ఏ క్వశ్చన్లు అడిగాడో మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఏవైనా రెండు సంఖ్యలకు 1 తప్ప 1 మినహా వేరే ఉమ్మడి కారణాంకాలు లేకుంటే వాటిని ఏమంటాము? ఏవైనా 2 సంఖ్యలకు ఆల్రెడీ మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఏవైనా 2 సంఖ్యలకు 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు లేకపోతే ఆ సంఖ్యలను ఏమంటామండి? సో పరస్పర ప్రధాన సంఖ్యలు అంటామండి. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. యాక్చువల్గా మనం ఏమన్నామండి? పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు ఆన్సర్ ఉండాలి. లేదు, పరస్పర ప్రధాన సంఖ్యలకు మరొక పేరు సాపేక్ష ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలన్నా, సాపేక్ష ప్రధాన సంఖ్యలన్నా, సహప్రధాన సంఖ్యలన్నా ఒకటే. కాబట్టి ఏవైనా 2 సంఖ్యలకు 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు లేనట్లయితే ఆ సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాము. వాటికి మరొక పేరు సాపేక్ష ప్రధాన సంఖ్యలు. డిఎస్సి 2006లో అడిగిన క్వశ్చన్ అండి. 2006 డిఎస్సి. 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని? ఆల్రెడీ మనం అనుకున్నాం. 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జతల సంఖ్య 8 ఉంది. 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జతల సంఖ్య 8. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదము 2 అయినట్లయితే ఆ జతను ఏమంటామండి? కవల ప్రధాన సంఖ్యలు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 5 ఈ రెండింటి మధ్య భేదం ఎంతండి అంటే 2. అంటే ఈ రెండింటి మధ్య భేదము 2 ఉండాలి. తీసుకున్న 2 కూడా ప్రధాన సంఖ్యలు అవ్వాలి. 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదము 2 అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటామండి. 17 and 19 భేదము 2, వాటిని కవల ప్రధాన సంఖ్యలు. అలాంటి జతలు 100 లోపు ఎన్ని ఉంటాయండి అంటే 8 ఉంటాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. మళ్ళా 2018
వరుస సంఖ్యలతో ఏర్పడు ప్రధాన సంఖ్యలో అయ్యే సంఖ్య ఏది? వరుస సంఖ్యలతో ఏర్పడు ప్రధాన సంఖ్య అయ్యే సంఖ్య ఏది అంటే దీంట్లో ప్రైమ్ నెంబర్ని మనం ఐడెంటిఫై చేయాలి. ప్రధాన సంఖ్యలను గుర్తించాలి. ప్రధాన సంఖ్యలను గుర్తించాలి అంటే యాక్చువల్గా మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నది ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు అసలు ఇవి ఎలా ఏర్పడ్డాయి? కారణాంకాలను బేస్ చేసుకుని ఏర్పడ్డాయి. కారణాంకాలు అంటే ఏంటి? వాటిలో పోయే ఎక్కమండి టేబుల్. ఏ టేబుల్ దాంట్లో పోతుందో ఆ టేబుల్స్ అన్నింటినీ కూడా ఏమంటామంటే మనం కారణాంకాలు అంటామండి. సరే, వరుస సంఖ్యలతో ఏర్పడే ప్రధాన సంఖ్య అడగండి. ప్రధాన సంఖ్య, సంయుక్త సంఖ్య 1 మరియు దానికి అదే టేబుల్ తప్ప మధ్యలో ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వకపోతే అది ప్రధాన సంఖ్య. 1 మరియు దానికి అదేతో పాటు మధ్యలో ఏదైనా ఒక టేబుల్ క్యాన్సిల్ అవుతూ ఉంటే కనీసం ఒక టేబుల్ అన్న అదనంగా క్యాన్సిల్ అవుతూ ఉంటే అది సంయుక్త సంఖ్య. అంటే 1వ ఎక్కము ఇచ్చిన నెంబరో ఎక్కము ఆ రెండే తప్ప ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వలేదనుకోండి అది ప్రధాన సంఖ్య. మధ్యలో ఏదైనా కొత్తగా టేబుల్ ఒకటి క్యాన్సిల్ అయింది అనుకోండి, 3 ఎక్కమో 2 ఎక్కమో 5 ఎక్కమో క్యాన్సిల్ అయింది అనుకోండి, అలాగా అది ప్రధాన సంఖ్య కాదు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 123లో 1 + 2 + 3 ఎంతండి? 6. అంకెల మొత్తము 6 వచ్చింది. మనకి బాసినీత సూత్రాలలో అంకెల మొత్తము 6 అయితే ఆ 6 అనేది 3లో పోతుంది. అంకెల మొత్తము 3లో కనుక పోతే ఇచ్చిన సంఖ్య కూడా 3లో పోతుంది. అంటే 123 దేంట్లో పోతుంది? 3లో పోతుందని చెప్తాం. బాసినీత సూత్రాలను ఆధారంగా చేసుకుని ఇచ్చిన సంఖ్య యొక్క అంకెల మొత్తం కలపండి. అంకెల మొత్తం 6 వచ్చింది. 6లో 3 పోతుంది. 6లో 3 పోతే 123లో కూడా 3 పోతుంది. అంటే దీంట్లో 3 పోతుంది. 3వ ఎక్కం పోతుందంటే ఇది అదనపు కారణాంకం వచ్చింది. ఏదైనా ఒక అదనపు కారణాంకం వచ్చిందంటే ఇది ప్రధాన సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. అలాగే ఇక్కడ కూడా చూద్దామండి. 5 + 6 5 + 6 + 7 5 + 6 11ను 7 ఎంతండి? 18. 18లో 3వ ఎక్కం పోతుంది. మళ్ళా 18లో 3వ ఎక్కం పోయిందంటే బాసినీత సూత్రాలను ఆధారంగా చేసుకుని 567లో కూడా 3వ ఎక్కం పోతుంది అని అర్థం. 567లో 3 టేబుల్ పోతుంది అంటే ఇది ప్రధాన సంఖ్య కాదు. అదనపు ఎక్కం ఏదైనా పోతూ ఉంటే ఇది ప్రధాన సంఖ్య కాదు. 4, 5, 6, 7 చూద్దామండి. 4 + 5 + 6 + 7 4, 5, 9. 9లో 3వ ఎక్కం పోతుంది, తీసేయండి. 6, 7, 11లో 3వ ఎక్కం పోవట్లేదు. 3వ ఎక్కం అనే కాదు, ఇంకోటి ఏదైనా చూసుకోవాలి. సరే, అందాక ఇది చూద్దాం. దీంట్లో 3 టేబుల్ పోతుందా? దీంట్లో 3 టేబుల్ పోతుంది, సో ప్రధాన సంఖ్య కాదు. దీంట్లో 3 టేబుల్ పోతుంది, ప్రధాన సంఖ్య కాదు. దీంట్లో 3 టేబుల్ పోలేదు, అందాక దీన్ని పక్కన పెట్టి ఇది చెక్ చేద్దామండి. 6 + 7 + 8 + 9 9లో 3వ ఎక్కం పోతుంది. ఎక్కడెక్కడ కట్ చేసేయండి. 9లో 3వ ఎక్కం పోతుంది. 7 + 8 7 + 8 15 కాబట్టి రెండింటిని కంబైన్ చేస్తే కనుక 15లో 3వ ఎక్కం పోతుంది, 6లో 3వ ఎక్కం పోతుంది. అంటే ఇక్కడ దీంట్లో 3వ ఎక్కం పోతుంది. అంటే మొత్తం టోటలైజ్ చేయక్కర్లేదండి. మొత్తం టోటలైజ్ చేసి తర్వాత వచ్చిన ఆన్సర్ మీద 3వ ఎక్కం పోతుందో చూడక్కలే, ఎక్కడ పడితే అక్కడ కట్ చేసేవచ్చు. 3వ ఎక్కం దీంట్లో పోతుంది. ఈ రెండింటిని కలిపితే 15 వస్తుంది. మళ్ళీ 3 పోతుంది, 6లో 3 పోతుంది, ఇక్కడ 3 పోతుంది. ఈ రెండింటి యొక్క మొత్తంలో 3 పోతుంది, ఇక్కడ 3 పోతుంది. అంటే దీంట్లో 3 పోతుందని అర్థం. 3 పోతుంది అంటే దీంట్లో 3 పోతే ఇక్కడ కూడా 3 టేబుల్ పోతుంది. 3 టేబుల్ పోతే ఇది ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రధాన సంఖ్య అని నిర్ధారిస్తాము. ఏపీ టెట్ 2022 10 కంటే ఎక్కువ మరియు అతి చిన్న సంయుక్త సంఖ్య. సంయుక్త సంఖ్యలు కావాలి. 10 కంటే ఎక్కువ ఉండాలి. 10 కంటే ఎక్కువ ఉన్న సంఖ్యలను రాద్దామండి. 10 కంటే ఎక్కువ ఉన్న సంఖ్యలను రాసుకుంటూ వెళ్ళాము. 10 కంటే ఎక్కువ ఉండాలి మరియు అతి చిన్న సంయుక్త సంఖ్య ఉండాలి. 10 కంటే ఎక్కువ మరియు అతి చిన్న సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్ రావాలి. 11 అనేది ప్రధాన సంఖ్య, తీసేయండి. 12 అనేది ప్రధాన సంఖ్య కాదు. అంటే అప్పుడు ఏమవుతుంది? సంయుక్త సంఖ్య. ఎందుకని ఇక్కడ
12లో 1 ఎక్కము 12 ఎక్కము కాకుండా అదనంగా 3 ఎక్కం పోతుంది, 4 ఎక్కం పోతుంది, 6 ఎక్కం పోతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అండి? 12. సో ఆన్సర్ ఇస్ 12. ఏపీటెట్ 2022 ఈ క్రింది సంఖ్యలలో సంయుక్త సంఖ్య ఏది? సంయుక్త సంఖ్య అంటే ప్రధాన సంఖ్య కాని సంఖ్య 1 మరియు ప్రధాన సంఖ్య కానిది. ప్రధాన సంఖ్య కానిది ఏది? 29 ప్రధాన సంఖ్య, 23 ప్రధాన సంఖ్య, 19 ప్రధాన సంఖ్య. క్లియర్గా తెలిసిపోతుంది. 6. 6కి 1 పోతుంది, 6లో 2 పోతుంది, 3 పోతుంది, 6 పోతుంది. 1 మరియు దానికి అదే కారణాంకాలు తప్ప అదనపు కారణాంకాలు వచ్చే కనుక ఇది ప్రధాన సంఖ్య కాదు. ప్రధాన సంఖ్య కాకపోతే ఏ సంఖ్య అండి? సంయుక్త సంఖ్య. ఆన్సర్ ఇస్ 2. ఏపీటెట్ 2022 ఈ క్రింది వాళ్ళలో మళ్ళీ సంయుక్త సంఖ్య ఏది అని అడిగాడు. సంయుక్త సంఖ్య అడిగాడు. మళ్ళీ 31, 61, 71, 91 సేమ్ గతంలో అడిగిన బిట్టి మళ్ళీ రిపీట్ అయింది. ఆల్రెడీ ఇందాక చేసామండి. ఆన్సర్ ఈజ్ 91. సో ఇప్పటికి రెండోసారి సేమ్ బిట్ అడగడం ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏపీటెట్ 2022 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎక్కువ సార్లు ఎందుకు మాట్లాడుకున్నాం అంటే ఇక్కడి నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది. 100 వరకు గల ప్రధాన సంఖ్యలు ఎన్నండి? 25. సాపేక్ష ప్రధానాంకాలు కాని జత ఏదన్నాడు. సాపేక్ష ప్రధానాంకాలు అని టర్మ్ మార్చాడు. సాపేక్ష ప్రధానాంకాలు అంటే పరస్పర ప్రధానాంకాలు. పరస్పర ప్రధానాంకాలు. పరస్పర ప్రధానాంకాలు అంటే రిలేటివ్ ప్రైమ్స్. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రిలేటివ్ ప్రైమ్స్ సాపేక్ష ప్రధానాంకాలు లేదా పరస్పర ప్రధానాంకాలు అంటే ఈ రెండిట్లో ఒకటి తప్ప ఇచ్చిన రెండు సంఖ్యలలో ఒకటి తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు ఉండరాదు. ఒకసారి 7 కారణాంకము 15 యొక్క కారణాంకం రాద్దామండి. 1 7, 15కి 1 3 5 15. 7 యొక్క కారణాంకాలు 15 యొక్క కారణాంకాలు రాసాము. 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకము లేనందున ఇది పరస్పర ప్రధానాంకాల జత. కానీ వీడు ఏమడిగాడు ఇక్కడండి? కాని జత అడిగాడు. ఇది పరస్పర ప్రధానాంకం అండి. అలాగే ఇక్కడ చూద్దామండి. 12 కారణాంకాలు 1 2 3 4 6 12. 49 కారణాంకాలు చూద్దామండి. 1 7 49. అంటే 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు లేవు కనుక ఇది కూడా పరస్పర ప్రధానాంకం అండి. పరస్పర అవుతుంది. ఇది కూడా పరస్పర ప్రధానాంకం అవుతుంది. కానీ వీడికి ఖాళీ చేత అడిగాడు కాబట్టి మనం ఇంకా వెతుకుతున్నామండి. 12 కారణాంకాలు చూద్దామండి. 1 2 3 4 12. 21 యొక్క కారణాంకాలు 1 3 7 21. 1 ఉమ్మడి కారణాంకం ఉంది, అదనపు ఉమ్మడి కారణాంకం ఉందండి. ఇక్కడ అదనపు ఉమ్మడి కారణాంకం ఉందండి. 12, 21లకు ఉమ్మడి కారణాంకాల్లో 1తో పాటు 3 అనే అదనపు కారణాంకము ఉమ్మడిగా ఉన్నందున ఇది పరస్పర ప్రధాన సంఖ్య కాదు. ఆన్సర్ ఈస్ 3 అండి. ఆన్సర్ 3 అండి. పరస్పర ప్రధానాంకము కాని చేత అడిగాడు. ఆన్సర్ 3. ఏపీటెట్ 2022 9 మరియు 16 సంఖ్యలను కలపడం అంటే 9 + 16 25 అని కాదండి. 9ని 16ని పక్కన పెడితే ఆ రెండింటిని చూసి మనం ఏం చెప్తాము అంటున్నాడు. ఆ రెండింటిని చెప్తే ఏం చెప్తాము? అవి కవల ప్రధానాంకాల, శుద్ధ సంఖ్యల, పరస్పర ప్రధానాంకాల అన్నాడు. కాబట్టి ఈ రెండింటిని చూడగానే మనకు అర్థమవుతుంది ఇది ప్రధాన సంఖ్య కాదు, ఇది ప్రధాన సంఖ్య కాదు. కవల ప్రధాన సంఖ్యలు అవ్వాలంటే 2 కూడా ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలు అవ్వాలి. తీసుకున్న 2 ప్రధాన సంఖ్యలు అవ్వాలి, వాటి మధ్య భేదం 2 అవ్వాలి, అప్పుడే కవల ప్రధాన సంఖ్యలు కాదు. కవల ప్రధాన సంఖ్యలు కాదు. శుద్ధ సంఖ్య అవ్వాలంటే ఇచ్చిన సంఖ్యకు కారణాంకాలు రాసి కారణాంకాల మొత్తం కలిపితే వచ్చిన ఫలితము ఆ సంఖ్యకు రెట్టింపు కావాలి. అవుతుందా? అవుతుంది. తీసేయండి.
సో ఇవి ప్రధానాంకాల కావు, తీసేయండి. ఇంకేం మిగిలింది? పరస్పర ప్రధానాంకాలు. ఎలా చెప్పగలమండి అంటే 9 యొక్క కారణాంకాలు రాద్దామండి. 9 యొక్క కారణాంకాలు 1, 3, 9. 16 యొక్క కారణాంకాలు రాద్దాం. 1, 2, 4, 8, 16. 9 యొక్క కారణాంకాలలో 16 యొక్క కారణాంకాలలో 1 అనేది ఉమ్మడి కారణాంకం ఉంది. మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకం ఎక్స్ట్రా కామన్ ఫ్యాక్టర్స్ లేవు కనుక ఈ రెండు ఎలాంటివి అండి? పరస్పర ప్రధాన సంఖ్యలు. అంటే ఏవైనా 2 సంఖ్యలకు 1 తప్ప మరి ఏ ఇతర ఉమ్మడి కారణాంకాలు లేకపోతే ఆ 2 సంఖ్యలను ఏమంటామండి? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటామండి. సో కాబట్టి 9, 16 కలిపి కాదండి. అంటే ఆ రెండింటిని పక్క పక్కన పెడితే ఆ 2 సంఖ్యలు ఏ సంఖ్యలు అంటే 2 కూడా పరస్పర ప్రధాన సంఖ్యలు అని అర్థమండి.